అలా అంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా. పూర్ లక్ష్మి, నేను రాత్రంతా ఆలోచించాను. పాపం అనిపించింది, అన్యాయం అనిపించింది. అందుకే నీకు ఒక ఫెస్టివల్ ఫ్రెష్ ఆఫర్. వీక్లీ 2 days కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days a week. పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో పెడతాను మామయ్య. కాలనీ లక్ష్మిని కూడా ఒప్పించాను. నీకు ఓకేనా? ఒకప్పుడు ప్రేమించాను కదా. వీక్లీ 3 days ఓకేనా? స్టాప్ ఇట్ ప్లీజ్. దయచేసి ఇంకా దిగజారుకు. నువ్వెంత రోగ్వి అని అనుకోలేదు. నువ్వు తప్పితే నాకింకా గతి లేదంటున్నావు కదా. విత్ 10 days నీకంటే గొప్పోడిని, నీకంటే డబ్బున్నవాడిని, నీకంటే చదువుకున్నవాడిని, నీకంటే మంచివాడిని, నేనంటే పడి చచ్చేవాడిని పెళ్లి చేసుకుని నీకు చూపిస్తాను. జస్ట్ యు వెయిట్ చక్రం. ఇక్కడే ఉండు, మళ్ళీ పిరికి వాడిలా పారిపోకు. ధైర్యం ఉంటే ఇక్కడ ఉండు. నేనేంటో నీకు చూపిస్తాను. డైలాగులు కాదు, చేసి చూపించు. ఇక్కడే ఉంటాను. నువ్వు బాగుపడవురా, దేవుడు పలుకుతాను బావా. చిన్నప్పటి నుంచి ఈ చుట్టూ కుక్కలా తిరిగినందుకు మంచి బహుమతి, చాలా మంచి బహుమతి ఇచ్చావు బావా. చంపేస్తాను, వాడిని చంపేస్తాను. ఆ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను. నా కూతుర్ని మోసం చేసిన వాడు ఎవడైనా సరే వాడు బతకడానికి వీల్లేదు. అక్కర్లేదన్నా, చక్రం చచ్చిపోతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తన్ని లోపల తినేస్తుంది. Hello? Hello, Christy. Lakshmi. Hi. How are you? How have you been? How's Chakram? Please don't talk about that person. Lakshmi. You know, Christy, I really don't know him. He's disgusting. Lakshmi, ఈ విషయం నీకు చెప్పొద్దని చక్రం ప్రామిస్ చేయించాడు. కానీ నువ్వు అతనిలా. చక్రం చచ్చిపోతున్నాడు. What? ఇంకా కొద్ది రోజులే నాన్న, కొద్ది రోజులే. నాకు తెలిస్తే నేనేమైపోతాను అని, నాకు తన మీద ఆశయం రావాలని నాటకం ఆడుతున్నాడు. నేను బాగుండాలని, నేను హ్యాపీగా ఉండాలని. ఇదంతా తెలిసిన తర్వాత కూడా చూసావా నాన్న, నాకేమీ అవ్వలేదు. నాకు తెలిసిందని తెలిస్తే చక్రంకి మనశ్శాంతి ఉండదు. అందుకే నేను కూడా చక్రం చివరి రోజులు తన కూడా ఉండలేని దురదృష్టం. అది నన్ను లవ్వంటే. చక్రం పోయి చక్రం తర్వాత
తిరిగి వస్తాను నాన్న. చక్రం కళ ఆ హాస్పిటల్ నేను పూర్తి చేస్తాను. నాకు తెలుసు నా చక్రం ఎక్కడికి పోడు. నా కోసం నాతోటి ఆ హాస్పిటల్లోనే ఉంటాడు నాన్న. ఉంటాడు ఉంటాడు నాన్న. చక్రం చెప్పేసావా? లేదు. మా చక్రం మా మా బాగున్నావు కదరా? నాకెవరు ఏమీ చెప్పట్లేదురా. మీ నాన్న కనీసం నువ్వు ఇక్కడ ఉన్నావు ఫోన్ కూడా చేయలేదు. మీ మావయ్య కూడా చెప్పకుండా వచ్చేసాడు. నాకు కంగారు వచ్చేసింది, కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే బయలుదేరి వచ్చేసాను. బాగున్నావు కదరా నా బంగారం? ఫస్ట్ క్లాస్. బా నేను చూడగానే ప్రాణం లేచి వచ్చిందమ్మా. అవును, ఇన్నాళ్ళు నువ్వు మా ఆకలేస్తుందమ్మా. అయ్యో నా మతి మంట. నీకు ఇష్టమైనవన్నీ వండి క్యారెట్ తీసుకొచ్చాను. రా తిందో కానీ నాన్న. మా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, పాపాడికి అక్యూట్ లుకేమియా అని బ్లడ్ క్యాన్సర్లే. 1 కోటి మందిలో ఒక్కళ్ళకి వస్తుంది. సరిగ్గా నేను పెళ్లి డ్రెస్ వేసుకుందామని వెళ్ళానా, ఫోను అర్జెంటుగా రమ్మని. మీకు చెప్తేనేమో పెళ్లి గిళ్ళి అని ఆపేస్తారు. అందుకే పారిపోయాను. పెళ్ళి అయితే అవుతుంది కానీ ప్రాణం ఆదు కదమ్మా. అయ్యో పాపం, ఇప్పుడు అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడులే, కానీ ఎక్కువ కాలం ఉన్నాడు. అయ్యో, ఎదిగొచ్చిన బిడ్డ పోతే ఎంత కష్టమో తల్లిదండ్రులకి. దురదృష్టవంతులు, దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడు పాపం. మనం ఏం చేయగలం? ఈయనేంటి ఇలా ఉన్నారు? ఏమైంది? హలో, వాట్ హ్యాపెన్? ఇంగ్లీష్ మొదలెట్టేశారా? లక్ష్మి ఉంటే. అవును, అన్నయ్య లక్ష్మి ఏరి? లక్ష్మి లక్ష్మి చెప్పనమ్మా. మనం కలిసినప్పుడు నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెనే పెళ్లి చేసుకుంటాను తుత్తినే అన్నాను. దానికి పెద్ద ఫీల్ అయిపోయి చెప్పకుండా లండన్ వెళ్ళిపోయింది. తెంగర బుచ్చి. ఇలాంటి పూతి పనులన్నీ చేస్తుంటావు. ఇప్పుడు ఎలాగండి? నేను ఈరోజు లండన్ వెళ్తున్నాను కదా, వెళ్ళి లక్ష్మి కాళ్ళు గడ్డం పట్టుకుని డైరెక్ట్ గా మన ఇంటికి తీసుకొచ్చేస్తాను కదా నాన్న. అంతే. అలాగా, పదండి వెళ్దాం. నువ్వెక్కడికి? నువ్వు వెంటనే వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. నేను లక్ష్మి తీసుకొచ్చేస్తాను చెప్పాను కదా. అవునులే, బోల్డ్ అని పనులు ఉన్నాయి. మీ అన్నయ్య కూడా చెప్పి పంపించాను పొద్దునే. నువ్వు వెళ్ళి అక్కడ పనులు చూడు, నేను వీళ్ళతో వచ్చేస్తాను. అది సరే, అన్నం పెట్టవా? మాటలతో చెప్తున్నానండి. అన్నం ఆకలి. పెట్టు. అన్నం నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, నేను వెళ్ళి లక్ష్మి తీసుకొచ్చేస్తాను. ఓకే అమ్మా? నిజంగా వస్తావు కదరా? మళ్ళీ పారిపోవు కదా? ఎప్పుడు పారిపోతానేంటి, అలా వెళ్ళి వచ్చేస్తాను అంతే. నువ్వు రాకపోతే చచ్చిన మా పిచ్చ కింద నమ్మకలేదా? సరే, నేను చచ్చిన తొట్టు. చక్రం ఏంటి పిచ్చా మీ ఇద్దరికి? చావు గురించి మాట్లాడుతున్నావు. రైట్, నువ్వు వెళ్ళవే. వినట్లేదు. వీడా మొన్న కదా గుద్దేశాడు, వాడెందుకు? నువ్వెళ్ళు అమ్మ. బాగానే తోలుతాడు. నేను ఈ రోజు వెళ్ళి ఎల్లుండి వచ్చేస్తాను కదా, నాన్నెందుకు? పెళ్లి పనులే చూసుకోవాలి కదా. చక్రం నువ్వు మాట్లాడుకో. పెళ్లి పనులే చూసుకోవాలి కదా, పెళ్లి పనులే చూసుకోవాలి కదా. చెప్పమ్మా. నాన్నకి నువ్వు అంటే బొత్తుగా ఉంటారు అన్న. నేను ఉంటాను రా నీతో. అమ్మ జాగ్రత్త. క్షేమంగా వెళ్ళి లక్ష్మి తీసుకురా. సరే నాన్న జాగ్రత్త. నీకోసం ఎదురు చూస్తుంటా. ఓకే రైట్ రైట్.